లెట్ మీ టాక్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ గురించి మాట్లాడతాను నేను. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. సో ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి జనరల్ గా యూ కెన్ హ్యావ్ ఎ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఈజ్ ఆల్సో ఫైన్. డెబిట్ కార్డ్ ఇక్కడ సాలరీ అకౌంట్ కాకుండా నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు క్రియేట్ చేస్తాడు. సో క్రెడిట్ కార్డ్ మైట్ బి, ఇట్ యూజెస్ వీసా, మాస్టర్, రూపే కార్డ్ కూడా యూస్ చేస్తుంది ఏడబ్ల్యూఎస్. బట్ వేరేస్ అజూర్ లో ఓన్లీ వీసా, మాస్టర్. బట్ ఏడబ్ల్యూఎస్ లో ఎస్ యూ కెన్ యూస్ డెబిట్ కార్డ్, నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కూడా యూస్ చేస్తుంది. క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఈ కార్డ్స్ యూస్ చేస్తుంది. ఓకే. సో వన్స్ యూ క్రియేట్ యువర్ అకౌంట్, రైట్, యూ విల్ గెట్ ఏ 12 months సర్వీసెస్ ఫ్రీ. అండ్ మోర్ ఓవర్, నాట్ నాట్ ఆల్ సర్వీసెస్, గుర్తుపెట్టుకోండి, అన్ని సర్వీసెస్ ఉండదు. ఓన్లీ స్పెసిఫిక్ సర్వీస్ మాత్రమే 12 months ఉంటుంది. వేరాజ్ అజూర్ లో కూడా ఉంది ఆప్షన్. అజూర్ లో 12 months ఉంటుందా ఉండదా? ఫస్ట్ క్వశ్చన్. ఏమేమి సర్వీసెస్ ఉంటాయి నీ ఐడియా? అజూర్ లో కూడా 12 months సర్వీసెస్ ఉన్నాయి. లైక్ సేమ్ వర్చువల్ మిషన్ స్టాండర్డ్ B1S ఉంటుంది కదా, 1 CB 1 GB ర్యామ్, ఎస్ 12 months ఉంటుంది. పర్ మంత్ 750 hours ఎంత వస్తుంది. అగైన్ బకెట్, ఏ స్టోరేజ్ అకౌంట్, సేమ్ స్టోరేజ్ అకౌంట్ కూడా ఫ్రీ వస్తుంది, 5 GB వరకు ఫ్రీ వస్తుంది. సేమ్ ఆ ఏడబ్ల్యూఎస్ లో కూడా అలానే వస్తాయి. సో ఏది వాడాలో అదే వాడాలి, అది కాకుండా వేరే తీసుకున్నారో మీకు బిల్ day 1 నుండే మీకు బిల్ పడుతుంది. సో ఏడబ్ల్యూఎస్ అనేది ఇంకా చాలా జాగ్రత్తగా వాడాలి. మోర్ ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏంటి, జనరల్ గా దే డోంట్ డిడక్ట్ ఆటోమేటిక్లీ, యూ హ్యావ్ టు పే ద బిల్. మీరు పే చేయడం మర్చిపోయారనుకోండి, మీ అకౌంట్ డిసేబుల్ అవుతుంది. ఈవెన్ దో దాని తర్వాత లేట్ గా పే చేస్తే రీయాక్టివేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఏడబ్ల్యూఎస్ వాడినప్పుడు ఇన్ కేస్ ఏదైనా బిల్ రాగానే ఇమీడియట్ గా పే చేయడం స్టార్ట్ చేయండి. సో డోంట్ డిలే ఇట్ ఫర్ ఏడబ్ల్యూఎస్. ఓకే. అండ్ 12 months ఫ్రీ సర్వీసెస్ యూ కెన్, దట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ సర్వీసెస్. ఫర్ ఈచ్ సర్వీస్ బిసైడ్ లో ఇక్కడ ఫ్రీ ట్రయల్ అని రాసి ఉంటుంది. అది మాత్రమే మీరు యూజ్ చేయండి. అది లేకుండా ఏదైనా సర్వీస్ ఉందనుకోండి, వితౌట్ దిస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ ఫ్రీ ట్రయల్, డోంట్ యూజ్ దట్. ఫ్రీ ట్రయల్ పక్కన లేదు అనుకుంటే అది యూజ్ చేయదు, యూజ్ చేస్తారా బిల్ పడుతుంది మీకు. అలా. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. నో లెట్ మీ క్రియేట్ దిస్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో కొంచెం ఏంటి అంటే, మీకు కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు కదా, కార్డ్ డీటెయిల్స్ బెటర్ గివ్ సేమ్ అడ్రస్ లైక్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ ఉంటుంది కదా. సో నేను ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను, నాకు అడ్రస్ ఇస్తాం కదా. సో వెన్ యూ ట్రై టు గివ్ ద సేమ్ డెబిట్ కార్డ్, గివ్ ద సేమ్ IP అడ్రస్, సేమ్ అడ్రస్. సమ్ టైమ్స్ వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ, అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వేరే, నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ వేరేది ఉందనుకోండి, ఇమీడియట్ గా అకౌంట్ డియాక్టివేట్ చేస్తారు. సో చాలా జరిగినాయి, చాలా జాగ్రత్తగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇవ్వాలి. నేను అజూర్లో ఎప్పుడు ఇంత చెప్పలేదు. ఏడబ్ల్యూఎస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది పాలసీస్ ప్రకారంగా. ఓకే. సో ఒక్కసారి మీరు ఎగ్గొట్టారు అనుకోండి, మీకు జీవితంలో అకౌంట్ కూడా ఓపెన్ చేయనివ్వడు వాడు, అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఓకే. డెఫినెట్ గా ₹1 అన్నా కట్టండి, 800 అన్నా కట్టండి, పేమెంట్ మాత్రం వదలొద్దు. సో లెట్ మీ క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో క్రియేట్ an AWS account. So root user email address, signing and existing. సో ఎవరైనా సరే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఏమని జీమెయిల్ ఇస్తారా ఎవరైనా? రన్నింగ్ ఉంటే ఇవ్వండి, రన్నింగ్ది కావాలి. ఆర్ఎల్స్ మీకు క్రియేట్ చేసేటప్పుడే చూపెడతాను. సో డమ్మీకి ఇవ్వలేను నేను. అజూర్ అయితే ఏదో డమ్మీకి ఇచ్చేసి ఏదో క్రియేట్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఇవ్వలేను కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ ఎనీ జీమెయిల్ అకౌంట్ ఆర్ ఎనీ అకౌంట్ ఇస్తే నేను లాగిన్ అయ్యి చూపెడతాను. అదర్వైజ్ మీరు ఏం చేయండి అంటే, అంత మొహమాట పడుతున్నారు మీరు బాగా. Shall I share? Sir? ఎస్ ఎస్, జస్ట్ గివ్ వన్ రన్నింగ్, రన్నింగ్ అకౌంట్. Okay. బికాజ్ యూ SRI.
SRI SAN SAN TEEP DEP 384 384. @gmail.com. Okay. So verify an email address. So I will get a verification code. Just let me know your verification. Okay. గైస్ ఎవరెవరైతే ఈ రోజు ఆన్లైన్ లో లాగిన్ అయ్యారో ఎవ్రీవన్ ప్లీజ్ పింగ్ టు ద ల్యాబ్ కోఆర్డినేటర్ స్టేటింగ్ దట్ యూ హావ్ జాయిన్డ్. అంటే జనరల్ గా ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో వస్తారు, సెకండ్ క్లాస్ లో వస్తారు, థర్డ్ క్లాస్ ఏమనుకుంటారు అంటే తర్వాత జాయిన్ అయిపోతా అనుకుంటారు. సో మేము ఒక 2-3 డేస్ సేమ్ లింక్ వాడతాను నేను, 2-3 డేస్. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసేసి వాళ్ళకు మాత్రమే యాక్సెస్ ఇస్తాను, డ్రైవ్ లింక్. ఓకే. సో 148,995. యా 14995. 8995. 148 So double nine five. yeah. So verify. So I'll give root user something. Even later you can change it. Winter@7306. Winter@7306. Continue. సో ఇక్కడ మాత్రం పర్సనల్ ఇవ్వండి. సో సందీప్ ఇండియా. సో ఫోన్ నెంబర్ చెప్పు సందీప్ ఒకసారి. 970 ఓకే. 970 389 389 1108. 1108. యా ఓకే. సో నేను ఇక్కడికి ఆపేస్తాను, ఎందుకంటే క్రియేట్ చేయను. సో వై బికాస్ నేను యాజ్ అ సెడ్, సో ఇది సెలెక్ట్ చేసుకున్నాక యూ విల్ గెట్ ఓటీపీ, యూనిట్ ఎంటర్ ద ఓటీపీ, దెన్ అడ్రస్ ఇక్కడ ఉంది కదా, మీ డెబిట్ కార్డ్ కానీ మీ క్రెడిట్ కార్డ్ కానీ ఏ డీటెయిల్స్ ఇస్తున్నారో బెటర్ ప్రొవైడ్ దోస్ అడ్రస్ ఓన్లీ. అది బెటర్ అయినా సేఫ్ గా వాడతాం. ఇది ఏదైనా ఇవ్వచ్చు, కొంతమందికి ఏది ఇచ్చినా సరే వర్కౌట్ ఉంది. కొంతమంది లక్కీ వస్తూ ఉంటారు కదా, వెరిఫికేషన్ లో పోతారు కదా, బీజీవీలో పోయినప్పుడు వేరేది వస్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఛాన్స్ ఉండకుండా ఉండాలంటే బెటర్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే సేమ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఇయర్. దాని తర్వాత మళ్ళీ ఇట్ విల్ ఆస్క్ యువర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ సేమ్ జనరల్ గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఓపెన్ అయ్యి ఉండాలి, మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. సో ఏ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వాడినా సరే కంపల్సరీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ షుడ్ బి ఎనేబుల్. అలానే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండాలి కంపల్సరీ. సో సార్ ప్రతి దానికి ఎనేబుల్ ఉంటుందంటే ప్రతి దానికి ఎనేబుల్ ఉండదు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ యూ హ్యావ్ టు కాల్ టు యువర్ కస్టమర్ కేర్ ఆర్ మీ మొబైల్ బ్యాంకింగ్ లో ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేశాక కూడా 2-3 అవర్స్ తర్వాత యూస్ చేయండి. సో ఇమీడియట్ గా అది యాక్టివేట్ అవ్వదు. వాళ్ళు చెప్తారు యాక్టివేట్ అయిపోయిందని, యాక్టివేట్ అవ్వదు. వెయిట్ ఫర్ 2-3 అవర్స్, దెన్ ట్రై విత్ దట్. సో అప్పుడు అది మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. నేను ఇచ్చాను అనుకోండి అన్నెసెసరీగా వేస్ట్ అవుతుందని నేను ఇవ్వట్లేదు. సో ఇచ్చాక మీకు 12 months ఫ్రీగా వస్తాయి. సో AWS 12 ఫ్రీ సర్వీసెస్. సో ఫ్రీ ట్రయల్ లో ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, సో 12 months ఫ్రీ. సో అక్కడ EC2 అంటే AWS లో వర్చువల్ మిషన్. ఇక్కడ ఏంటి 750 hours పర్ మంత్ మాత్రమే వస్తుంది. మీరు 750 hours కంటే ఎక్కువ యూస్ చేశారనుకోండి, ఆ మంత్ లోనే బిల్ పడిపోతుంది మీకు. 750 months అంటే ఒక్క మిషన్ 750 hours కాదు, ఎన్ని మిషన్స్ ఉన్న వరకు మొత్తం టోటల్ గా 750 hours. ఇప్పుడు నేను 10 మిషన్స్ క్రియేట్ చేశా ఫ్రీ అని, ఒక్క రోజులో మొత్తం అయిపోతుంది అంతే కదా. 7.5 hours వాడారనుకోండి ఒక్క మిషన్, 10 మిషన్స్ అయితే 750 hours క్లోజ్. నెక్స్ట్ డే నుంచి మీకు బిల్ పడుతుంది. సో మేక్ షూర్ జాగ్రత్తగా వాడండి. ఓకే. అంటే అక్కడ చూపెడుతుంది మీరు ఎంత పర్సెంటేజ్ వాడారు అనేది, రైట్ సైడ్ లో మీకు చూపెట్టేస్తుంది. ఓకే. సో ఇలా లోడ్ బ్యాలెన్సర్ 750 hours, ఎలాస్టిక్ కంటైనర్ అంటే స్టోరేజ్ అకౌంట్.
ఇలా కంటైనర్ ఇది వేరే, ఇంకా S3 బకెట్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సర్చ్ టు నో మోర్ ఏమేమి ఉంటాయి S3 బకెట్. ఇక్కడ పెట్టేసాం అనుకోగలుగుతాం కదా అన్ని. సో స్టోరేజ్ S3 బకెట్ కూడా 5 GB వరకు ఫ్రీ ఉంటుంది. ఓకే. సో దట్ మళ్ళీ ఆల్వేస్ ఫ్రీ బెటర్ అనుకోండి, ఏమేమి ఫ్రీ ఉన్నాయి కూడా యూ విల్ బి నోయింగ్.